Inspirational words. Thank you very much. The next participant, Dedipya. Please welcome on to the stage. Give them a big round of applause, everybody. Put your hands together. అందరికీ నమస్కారం. నా పేరు జి దేదీప్య. నేను 4వ తరగతి శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుకుంటున్నాను. నేను ఇవాళ చెప్పబోయేది మట్టి నుండి మాణిక్యాలు. పెద్ద పదార్థాల దుర్వాసనపై కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆదర్శంగా నిలిచింది అనిత ఆహుజా. ఆమె భర్త ససేలా ఆహుజా. అనిత ఆహుజా పేదల కొరకు కన్వెన్స్ ఇండియా అనే పథకాన్ని స్థాపించింది. ఆమె తండ్రి రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తండ్రి ప్రభావం అనిత ఆహుజాను రాజకీయం పట్ల ఆసక్తి, రచనల పట్ల అభిరుచి. ఆ అభిరుచితోనే కన్వర్స్ ఇండియా ఫ్రేమ్స్ ఆఫ్ ఫార్వర్డ్ అనే రచనను రాసింది. ఆ రచనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. 24 సంవత్సరాలకే వివాహం, సంతానం ఆవిడ్ని గృహిణిగా మార్చిన సమాజానికి ఏదో చెయ్యాలన్న ఆలోచన ఆవిడ మనసులో నుంచి తొలగిపోలేదు. 2007లో పేటెంట్ సాధించి ఇండియాకి మంచి గుర్తింపు తెచ్చింది. తడి చెత్తను మొక్కలకి ఎరువుగా, పొడి చెత్తను అందమైన ప్లాస్టిక్ కవర్లుగా రూపొందించింది. 2020లో అందమైన హ్యాండ్ బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లను తయారు చేసే ఆటోమేటిక్ మిషన్ను రూపొందించి 100 కోట్ల వరకు టర్నోవర్కి కారణమయ్యింది. మనలాగే సమస్యలను ఎదుర్కొంటూ ఇంత గొప్ప విజయానికి సాధ్యమైన అనిత ఆహుజా గారికి ధన్యవాదాలు. అలాంటి విజయం నాకు సాధ్యమే. Thank you very much. Such a great words and all the best. Now we welcome Purnima.